హలో అందరికీ నమస్తే. ఈరోజు మన బ్లాక్ వచ్చి కార్ డ్రైవర్కి వెళ్తున్నాం. కార్ డ్రైవర్కి ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఖమ్మానికి వెళ్తున్నానండి. కలెక్షన్ అంటే అమౌంట్ కలెక్షన్ మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి. ఈలోగా బొడ్డోని ఎక్కించుకోవడం జరిగింది. బొడ్డోని స్కూల్లో దింపాలట. సరే అని ఓనర్ గారు వచ్చారండి. ఆయన కూడా అయితే ఎక్కించుకోవడం జరిగింది. వాళ్ళ అబ్బాయి గారు కూడా ఎక్కారు. నిన్న మన భవానీపురంలో గట్టిగా వాన పడడం వల్ల ఆర్టీసీ షాప్ రోడ్డు బాగా మునిగిపోయిందండి. మామూలుగా ములగలే. సరే కింద మీద పడి పాపం బుడ్డోడు టింగు అంటుకొని స్కూల్కి వెళ్ళాడు. నెక్స్ట్ వీళ్ళ అబ్బాయిని కూడా అయితే దింపడం జరిగింది. సరే ఈలోగా మన ప్రయాణం అయితే మొదలెట్టేసామండి. ప్రయాణం అయితే జరుగుతుంది. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. ఇక్కడ ఏదో అయ్యిందండి. దేవుడి దయవల్ల అయితే పెద్దదైతే ఏమన్నది. వాన పడడం వల్ల అంటే బైక్ స్లిప్ అయిందట. స్లిప్ అయ్యి జస్ట్ రాసుకుపోయి దేవుడి దయవల్ల అయితే ఇబ్బంది ఏం లేదండి. సరే ప్రయాణం అయితే ఫోకస్ పెట్టాలండి. జాగ్రత్తగా. ఇలా ఓనర్ గారు టిఫిన్ తింటావా అమ్మా అని అడిగారు. తింటానండి అన్న. వేరే బజ్జీ ఉన్నాయి తినేసాను. తిన్న తర్వాత కాసేపటికి టీ తాగదామని టీ దగ్గర ఆగాను. లెమన్ టీ తాగా. మామూలు టీ అయితే తాగాం. వాతావరణం అయితే ఇక్కడ సూపర్గా ఉందండి. గ్రీనరీ బాగుంది. జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం మనం ఎంత అటు ఇటు తిరిగినా కూడా మన ఫోకస్ మొత్తం డ్రైవింగ్ మీద కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఉన్నాం. ఈలోగా ఓనర్ గారు ఒక షాప్ దగ్గర ఆగి వెళ్ళమ్మా, కలెక్షన్కి వెళ్ళమ్మా, డబ్బులు తీసుకురమ్మంటే నేను కూడా డబ్బులు తీసుకుని వచ్చానండి. ఈలోగా కొత్త చినుకులు పడ్డాయి. ఎట్టగట్టుగా మధ్యాహ్నం 2ంటికి ఖమ్మం చేరుకున్నామండి. పైకి వెళ్తానామా నువ్వు కింద పార్క్ చేసి పైకి వచ్చేసే అని అన్నారు. ఓకేనండి పైకి వచ్చేస్తాను అని అన్నాను. బిర్యానీ ఆర్డర్ చెప్పాడు. పెట్టారు బిర్యానీ తింటున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే ఒక డ్రైవర్ని ఎదురు సీట్లో కూర్చోబెట్టుకుని తన దగ్గర కూర్చోబెట్టుకుని బిర్యానీ ఇప్పించడం అంటే చాలా గ్రేట్ అండి. చాలా డ్రైవర్లు తెలుసు, చాలా గ్రేట్. ఈయనకి దండం పెట్టాలి. డ్రైవర్ లెక్క చూడ ఒక ఫ్రెండ్గా సూపర్గా చూసుకుంటాడు. మీరు చూసారుగా ఈరోజు సూపర్గా. సరే ఈలోగా బిర్యానీ తిని ప్రయాణం అయితే మొదలెట్టాం. కోదాడ మీద హైవే ఎక్కేసాం. హైవే అయితే తొందరగా స్పీడ్గా కొట్టేసాం. ఈలోగా రాగా మన కంచంచెల్ల ఆంజనేయ స్వామి గారికి దండం పెట్టేసుకున్నాం. బాస్ నమస్తే అని. ఈలోగా మన భవానీపురం అయితే చేరుకోవడం జరిగింది. ఓనర్ గారిని ఇంట్లో దింపడం జరిగింది. ఇదిగా ఈరోజు నీకు 1200 సేఫ్గా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అండి.